నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మొబైల్ వాడే వారికి భారీ హెచ్చరిక, జాగ్రత్త అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే రకరకాల యాప్లు అయితే డౌన్లోడ్ చేస్తూ ఉంటాము. కొన్ని ఆఫర్ల కోసము, లేకపోతే మరికొన్ని సినిమాలు డౌన్లోడ్ చేయాలని చెప్పేసి, లేకపోతే రకరకాలుగా కొత్త యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్టాల్ చేసుకొని వాడుతూ ఉంటాము. అలాగే ఆ యొక్క యాప్లను మనం ఇన్స్టాల్ చేసుకొని వాడటం వల్ల తమ యొక్క కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి యాప్లు లేదా వెబ్సైట్లకు అనుమతి ఇచ్చే ముందు కువైట్లోని ప్రజలు జాగ్రత్త వహించాలని చెప్పి కువైట్ జాతీయ సైబర్ సెక్యూరిటీ సెంటర్ సూచించింది. ధృవీకరించని ప్లాట్ఫామ్లకు అనుమతులు ఇవ్వవద్దని చెప్పి కూడా హెచ్చరించింది. ఆన్లైన్ భద్రతను బలోపేతం చేయడం, వ్యక్తిగత డేటాను రక్షించడం వంటి ప్రయత్నాలలో భాగంగా ట్రాకింగ్ అభ్యర్థనలు ఆమోదించే ముందు ఏదైనా యాప్ లేదా వెబ్సైట్ యొక్క విశ్వసనీయతను, నమ్మకత్వాన్ని ప్రజలు జాగ్రత్తగా తనిఖీ చేయాలని ఆ సంస్థ కోరింది. అలాగే మీరు ఎటువంటి అనుమతులు లేని అప్లికేషన్స్కు మీరు అనుమతులు ఇస్తే కానీ, అలాగే మనం ఒక యాప్ ఓపెన్ చేయగానే మన యొక్క ఫోన్ నెంబర్లు, కాంటాక్ట్స్ ఏవైతే ఉండదో అలో చేయమంటుంది, ఫొటోస్ అండ్ వీడియోస్ను అలో చేయమంటుంది. ఇలా రకరకాలుగా కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మనమైతే అన్నిటికీ అలో అని చెప్పేసి ఒత్తేస్తూ ఉంటామన్నమాట. దీనివల్ల మన యొక్క మొబైల్ను వాళ్ళు ట్రాక్ చేసి హ్యాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కువైట్ జాతీయ సైబర్ సెక్యూరిటీ సెంటర్ అయితే తెలిపింది. కాబట్టి కువైట్లో మొబైల్ వాడుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కొత్త వెబ్సైట్లకి కానీ, లేకపోతే కొత్త యాప్లను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అనుమతులు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. లేకపోతే కానీ మీ యొక్క వ్యక్తిగత డేటా కావచ్చు, మీ యొక్క ఫోటోలు, వీడియోలు కావచ్చు, అలాగే మీ పర్సనల్గా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో హ్యాకర్ల చేతిలోకి వెళతాయి. అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే అందులో డబ్బు ఉంటే కానీ ఆ యొక్క డబ్బును కూడా మీరు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.